Hi, good morning friends. Today discuss about the square root shortcut tricks. So method 2 logic. So before first video is equal to first logic, method 1 logic given to shortcut model. So today discuss about method 2 logic models, method 2 shortcut models. So shall we go to the next. So this is the method 2 square root tricks. So square tricks. So method 2 means 26 నుంచి 74 నంబర్ వరకు 26 నుంచి 74 నంబర్ వరకు ఈ మెథడ్ సెకండ్ మెథడ్ లాజిక్ అనేది వర్తిస్తుందమ్మా. సో 26 నుంచి 74 వరకు, సో 26 టు 74 నంబర్ వరకు సేమ్ లాజిక్. ఫస్ట్ మనకు బేస్ వాల్యూ 25,50 తీసుకోవాలమ్మా. బేస్ వాల్యూ 20,50 తీసుకోవాలి. ఆ ఇచ్చిన గివెన్ స్క్వేర్లోంచి 25 తీసి దాని వాల్యూని ఎంటర్ చేసుకోవాలా. ఆ తర్వాత ఇచ్చిన గివెన్ వాల్యూని 50తో డిఫరెన్స్ చేసి ఆ వచ్చిన స్క్వేర్ని అక్కడ వేసుకోవాలమ్మా. దీస్ ద 26 నుంచి 74 వరకు గల స్క్వేర్ ట్రిక్స్. సో అదే నేను ఫస్ట్ స్టెప్ గివెన్ స్క్వేర్ నెంబర్, ఫస్ట్ డిఫరెన్స్ విత్ బేస్ వాల్యూ ఆఫ్ 25, ఆఫ్టర్ కమ్స్ దట్ వాల్యూ ఎంటర్. సో డిఫరెన్స్ చేసి వేసుకుంటాం అంతే. సో 26 నుంచి 74 గల నెంబర్ ఏదైనా ఇస్తే ఆ స్క్వేర్ ఏ విధంగా మనం కనుక్కోవాలా, స్క్వేర్ ట్రిక్స్. సో ఇక్కడ బేస్ వాల్యూ 25,50 తీసుకోవాలా. 50 తీసుకొని సెకండ్ స్టెప్ 15 డిఫరెన్స్ చేసి, సెకండ్ స్టెప్ 15 డిఫరెన్స్ చేసి ఆ వచ్చిన డిఫరెన్స్ స్క్వేర్ యొక్క వాల్యూని అక్కడ వేసుకోవాలా. సో దట్ ఈస్ అర్థమైందమ్మా. సో మోడల్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో దిస్ ఈస్ ద మెథడ్ షార్ట్ కట్ ట్రిక్స్. స్క్వేర్ ఆఫ్ 28 స్క్వేర్. సో 28 స్క్వేర్ ఫస్ట్ నేను చెప్పిన బేస్ వాల్యూ 25,50 ఫస్ట్ మైండ్లో అజ్యూమ్ చేసుకోండమ్మా. 26 నుంచి 74 వరకు గల స్క్వేర్ నెంబర్ అడిగితే 25,50 బేస్ వాల్యూను మీరు అజ్యూమ్ చేసుకోవాలి మైండ్లో. అప్పుడు ఫస్ట్ టైంలో 28 - 25 డిఫరెన్స్ చూసుకోవాలి. 28 - 25 డిఫరెన్స్ చూసుకోవాలి. 28 - 25 డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 8 - 5 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఆర్ అండర్స్టాండింగ్? 8 - 5 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 28 - 50 డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 22. సో 28 - డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 22. ఈ 22 యొక్క స్క్వేర్ వాల్యూని ఇక్కడ వేసుకోవాలి. 22 యొక్క స్క్వేర్ వాల్యూని ఇక్కడ వేసుకోవాలి. స్క్వేర్ ఎంత? 484 వస్తుంది. అర్థమైందా? సో ఈ 4 అనేసి ఇక్కడ క్యారీ అవుతుంది. సో ఈ 4 అనేది ఇక్కడ క్యారీ అయినప్పుడు టోటల్ ఏమొస్తుంది? 784 వస్తుంది. 784 వస్తుంది. అదే చెప్తున్నా. స్టెప్ 1 వచ్చి ఫస్ట్ 28 నుంచి 25 డిఫరెన్స్ చేస్తే 03 వస్తుందమ్మా. బట్ 03 వేసుకుంటారు. స్టెప్ 2 వచ్చి 28లో బేస్ వాల్యూ 50 అనుకున్నాం. 15 డివైడ్ చేస్తే 20 డిఫరెన్స్ చేస్తే 22 వస్తుంది. ఆ 22 యొక్క స్క్వేర్ యొక్క వాల్యూని మనం ఇక్కడ వేసుకోవాలి. సో డిఫరెన్స్ స్టెప్ 2 డిఫరెన్స్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ 22. ఆ 22 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 483. ఆ 484ని ఇక్కడ వేసుకోవాలి. ఈ 484ని ఇక్కడ వేసుకుంటే ఈ 4 వచ్చి ఇక్కడ 3కి క్యారీ అవుతుంది. ఇక్కడ 3కి క్యారీ అవుతుంది. 3కి క్యారీ అయినప్పుడు 784 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 28 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 784. అనదర్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 2 దట్ ఈస్ స్క్వేర్స్ ఆఫ్ 32. సేమ్ మోడల్ అమ్మా. సో 32 స్క్వేర్ అడిగినాడమ్మా. సో 32 ఫస్ట్ మనం బేస్ వాల్యూ 25,50 తీసుకోవాలా. ఓకే, ఇక 32 ఫస్ట్ 32 - 25 ఈజ్ ఈక్వల్ టు 07 వేసుకుంటాం. నెక్స్ట్ 32 - 50 18 వస్తుంది. 32 - 50 18 వస్తుంది. 18 స్క్వేర్ ఎంత? 324 వస్తుంది. 324 వస్తుంది. ఈ 3 ఇక్కడ క్యారీ అవుతుందమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇక్కడ 3 ఇక్కడ క్యారీ అయిపోయినప్పుడు ఎంత అవుతుంది? 7 + 3 10 అవుతుంది. 1024 అవుతుంది. 1024 అవుతుందమ్మా. 32 స్క్వేర్. సో ఫస్ట్ డిఫరెన్స్ బేస్ వాల్యూని డిఫరెన్స్ చేసేయాలమ్మా. సెకండ్ స్టెప్లో 15 డిఫరెన్స్ చేస్తావు. ఆ డిఫరెన్స్ వాల్యూని స్క్వేర్ యొక్క వాల్యూని అక్కడ వేసుకోవాలి. స్క్వేర్ యొక్క వాల్యూని వేసుకుంటే ఈ 324 వస్తుంది స్క్వేర్ యొక్క వాల్యూ. ఎట్లా? సో 18 స్క్వేర్ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 324 ఇక్కడ వేసుకుంటాం. ఇది 7 డిఫరెన్స్. 32 - 25 యొక్క డిఫరెన్స్ 7 ఇక్కడ అట్లే వేసుకుంటాం.
ఈ 50 డిఫరెన్స్ చూసుకున్నావా, 32 - 50, ఆ 50 యొక్క వాల్యూని ఇక్కడ వేసుకోవాలి, డిఫరెన్స్ యొక్క వాల్యూ యొక్క స్క్వేర్ వాల్యూని ఇక్కడ వేసుకోవాలి. ఆ వేసుకున్నప్పుడు ఈ 3 ఇక్కడ క్యారీ అవుతుంది. 7 + 3 10, 1024 అవుతుంది. 1024 అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ అడిగినాడు, ఏమడిగినాడు, 38 స్క్వేర్ అడిగినాడమ్మా. సో 38 స్క్వేర్ అడిగినాడు. ఫస్ట్ బేస్ వాల్యూ 25, బేస్ వాల్యూ 25, నెక్స్ట్ 50. సో 38 - 25 ఎంత అవుతుంది, 13 అవుతుంది. 38 - 50 ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఈ 12 స్క్వేర్ యొక్క వాల్యూని ఇక్కడ వేసుకోవాలి, 144. సో ఇక్కడ 1 ఇక్కడ క్యారీ అవుతుంది, 1 ఇక్కడ క్యారీ అవుతున్నాడు, 1444 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 14444 అవుతుంది. అండర్స్టాండ్? ఈ 1 అనేది ఇక్కడ క్యారీ అవుతుందమ్మా. ఇక్కడ 1 అనేది క్యారీ అయితే 1444 అవుతుంది. 38 స్క్వేర్ యొక్క వాల్యూ అది ఎంత అవుతుంది, 1444 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో దట్ ఈస్ ఈక్వల్, అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ 44 స్క్వేర్. సో ఇక్కడ 44 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 25, బేస్ వాల్యూ 50. ఆర్ అండర్స్టాండ్? 44 స్క్వేర్ - 25 ఈజ్ ఈక్వల్ టు 19. నెక్స్ట్ 44 - 50 ఈజ్ ఈక్వల్ టు 06. ఈ 6 అట్లే వేసుకోకూడదమ్మా, 6 స్క్వేర్ యొక్క వాల్యూని వేసుకోవాలి. సో 36, దట్ ఈజ్ ఈక్వల్ టు 1936. 1936 సేమ్ 44 స్క్వేర్. అనదర్ ఎగ్జాంపుల్ 66 స్క్వేర్. సో సేమ్ మెథడ్ అమ్మా, 66 స్క్వేర్. స్క్వేర్. ఇక్కడ బేస్ వాల్యూ 25, ఇక్కడ 50. సో 66 - 25 ఈజ్ ఈక్వల్ టు 41 అట్లా వేసుకుంటాము. 66 - 50 ఎంత అవుతుంది, 16. ఆ 16 స్క్వేర్ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వేసుకుంటాం. అప్పుడు ఈ 2 ఇక్కడ క్యారీ అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, 4356 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4356. ఈ 2 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 4356 మా. సో 66 స్క్వేర్ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4356. అనదర్ ఎగ్జాంపుల్. 47 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత అవుతుందమ్మా, డాష్ తీసుకో అంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 47 - 25 తీసుకోవాలా. అనదర్ 47 - 50 ఈజ్ ఈక్వల్ టు తీసుకోవాలా. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ 47 - 5, 7 - 5 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 4 - 2, దట్ ఈజ్ ఈక్వల్ 22. 47 - 25 ఈజ్ ఈక్వల్ 22. ఆ విధంగా వేసుకోవాలి. 47 - 25 స్టెప్ 22 ఆ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ 47 - 50 డిఫరెన్స్ ఎంత, 03. ఆ 3 యొక్క స్క్వేర్ వాల్యూ, ఈ 3 యొక్క స్క్వేర్ వాల్యూ ఇక్కడ వేసుకోవాలి, 09. సో దట్ ఈజ్ ఈక్వల్ 47 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత, 2209. ఇది అర్థమైందా? నెక్స్ట్ 48 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 బేస్ వాల్యూ, అనదర్ బేస్ వాల్యూ 50. సో 48 - 25 ఈజ్ ఈక్వల్ టు 23. ఇది అక్కడే అట్లే డైరెక్ట్గా వేసుకోవాలా. నెక్స్ట్ 48 - 50 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ 2ని డైరెక్ట్గా వేసుకోవాలి. 2 యొక్క స్క్వేర్ వాల్యూని ఇక్కడ వేసుకోవాలి. స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వేసుకోవాలి, స్క్వేర్ వాల్యూ 04. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 48 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2304. దిస్ ఇస్ ద అనదర్ ఎగ్జాంపుల్. 52 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ వాల్యూ 25, అనదర్ బేస్ వాల్యూ 50. 52 - 25, దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్
7. Are you understanding? 7. 4 minus 2, 2. అర్థమైందా? ఓకే. 52 minus 25. 52 minus 25. That is equal to 52 minus 25 is equal to 27. Another difference is equal to 52 minus 50. That is equal to 2 difference. 2 difference వచ్చినప్పుడు దీని యొక్క స్క్వేర్ వాల్యూని ఇక్కడ వేసుకోవాలి. స్క్వేర్ వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ 04. 2704 ఆన్సర్ మా. 52 స్క్వేర్ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2704. ఓకే. అనదర్ ఎగ్జాంపుల్. 63 square. Same logic ma. Base value 25, another base value 50. First of all 63 minus 25. 63 minus 25. Okay, are you understanding? 63 minus 25. First 63 minus 25. So first 63 minus 25. First 63 minus 25. So 13 minus 5, 8. Next 5 minus 2. 5 minus 2, that is equal to 3, 8. Are you understanding? 5 minus 2 is equal to 3, 8. Another step is equal to 38. Same as it is enter. Another 63 minus 50, that is equal to 13. Are you understanding? So 50 plus 13, 63. Are you understanding? So difference, first difference చూసుకోవాలమ్మా. 63 minus 50 is equal to 13. 13 యొక్క స్క్వేర్ వాల్యూని ఇక్కడ వేసుకోవాలి. 169. సో ఇక్కడ 1 ఇక్కడ క్యారీ అవుతుంది. సో ఎంత అవుతుందమ్మా? 3969 అవుతుంది ఆన్సర్. దట్ ఈజ్ ఈక్వల్ 63 స్క్వేర్ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3969 అవుతుందమ్మా. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మీరు స్క్వేర్ వాల్యూని. Another example, 69 square, that is equal to, first of all 25 difference value ni veskovala. 69 minus 25 difference value ni direct ga veskovala. 69 minus 5. So 9 minus 5 is equal to 4. 6 minus 2 is equal to 4. Are you understand? Another 69 minus 50. How much? That is equal, difference is equal to 19. Are అండర్స్టాండింగ్? 19 యొక్క స్క్వేర్ వాల్యూ 19 యొక్క స్క్వేర్ వాల్యూని ఇక్కడ వేసుకోవాలి. అర్థమైందమ్మా? 69 minus 25 డైరెక్ట్ వాల్యూని, డిఫరెన్స్ వాల్యూని డైరెక్ట్ ఇక్కడికి వేసుకోవాలా. అనదర్ స్టెప్ బేస్ వాల్యూ 50 తీసుకున్నాం. 69 minus 50. సో 69 minus 50 ఈజ్ ఈక్వల్, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ 19. 19 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత? 361. ఇక్కడ 3 అనేది ఇక్కడ క్యారీ అవుతుందమ్మా. టోటల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 4761 అవుతుందమ్మా. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 69 స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, చెక్ వన్స్ అగైన్, క్యాలిక్యులేటర్ అవన్నీ అవైలబుల్, ప్లీజ్ చెక్ వన్స్ అగైన్. 69 minus 69 into that is equal to 4761. నెక్స్ట్ అనదర్ మోడల్, అనదర్ స్టెప్ మా. నోట్ 2. సో ఫస్ట్ మెథడ్ 2లో లాజిక్ 26 నుంచి 74 వరకు చూసినాము. ఈ లాజిక్ వచ్చి 76 నుంచి 99 నెంబర్స్ వరకు ఈ లాజిక్ చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మోడల్ మా. 76 నుంచి 99 వరకు నెంబర్ ఇచ్చినప్పుడు 76 నుంచి 99 వరకు గివెన్ నెంబర్ స్క్వేర్స్ అడిగినప్పుడు సింపుల్ లాజిక్ ఉన్నాయి. ఇక్కడ బేస్ వాల్యూ 100 తీసుకోవాలి. అర్థమైందా? సో బేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకోవాలి. బేస్ వాల్యూ 100 తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఫస్ట్ 100 గివెన్ నెంబర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ వాల్యూ తీసుకోవాలి. ఫస్ట్ 98 minus 2, 96. సో దట్ ఈస్ ఎంటర్ వాల్యూ. 96ని ఆ విధంగా ఎంటర్ చేసుకోవాలి. స్టెప్ 3, డిఫరెన్స్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ నంబర్ ఎంటర్. సో 02 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 04. ఎంటర్ వాల్యూస్ స్టెప్ 2. స్టెప్ 3, 9604. సో ఎగ్జాంపుల్ మా 98 స్క్వేర్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 100. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 98. హౌ మచ్ డిఫరెన్స్? 2. ఈ 2ని 98లో డిఫరెన్స్ తీసేయాలి. సో 98 minus 2 is equal to 96. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9604 మా ఆన్సర్.
అది అండర్స్టాండ్ చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ బేస్ వాల్యూ 100 తీసుకోవాలమ్మా. 100 తీసుకొని ఆఫ్టర్ కమ్స్ దట్ వాల్యూ అగైన్ డిఫరెన్స్ విత్ ద గివెన్ నెంబర్ ఆఫ్టర్ ఎంటర్ ద వాల్యూ. సో ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 98 ఎంత వస్తుంది? 2 వస్తుంది. మనకు స్క్వేర్ అడిగింది 98 కాబట్టి ఆ 98ని వచ్చిన డిఫరెన్స్తో డిఫరెన్స్ చేసేయాలి. నెక్స్ట్ 98 మైనస్ 2, ఇది స్టెప్ 2, స్టెప్ 2 స్టెప్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 96. ఈ 96ని అలా డైరెక్ట్గా రాసుకోవాలమ్మా. నెక్స్ట్ మన డిఫరెన్స్ చేసినాం 100 మైనస్ 98 డిఫరెన్స్ చేసినాం ఈ 2ని, ఈ 2 స్క్వేర్ యొక్క వాల్యూని ఇక్కడ వేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 9604. ఆర్ అండర్స్టాండింగ్? అర్థం కాలేదు చెప్తున్నాను. ఇక్కడ ఏం లేదమ్మా, 98 స్క్వేర్ అడిగినాడు అనుకోమ్మా. ఇక్కడ బేస్ వాల్యూ 100 తీసుకుంటామమ్మా. డిఫరెన్స్ ఎంతమ్మా? 2. అట్లే పెట్టుకోమ్మా. సో 2 కాబట్టి 98 స్క్వేర్ అడిగినా కాబట్టి 98 మైనస్ 2 ఎంత? 96. 2 స్క్వేర్ ఎంత? 04. అంతే మా ఆన్సర్. చూద్దామా మోడల్ ఎగ్జాంపుల్స్. నథింగ్ మా. స్క్వేర్ ఆఫ్ 88 మా. స్క్వేర్ ఆఫ్ 88 ఈజ్ ఈక్వల్ టు 88 స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చూసుకోవాలి. బేస్ వాల్యూ 100, 88 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ మా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఈ 12ని ఎంత స్క్వేర్ అడిగినా దాంట్లో డిఫరెన్స్ చేసేయమ్మా. 88 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 76. ఈ 12 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత? 144. ఈ 1 ఇక్కడ క్యారీ చేసేయమ్మా. 7 7 4 4. ఇదే మా ఆన్సర్. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ 1 డిఫరెన్స్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 12. మీరు చూస్తే మీకు అర్థమైపోతుందమ్మా. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ 96. సో 96 బేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 100. 96 మైనస్ 96 100 మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు 4. సో 96 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 92. సో 92 4 స్క్వేర్ ఎంత? 16. ఆన్సర్ అంతేమ్మా, 92 16. ద సింపుల్ లాజిక్ మా. సో బేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 మా. సో 100 మైనస్ 96 వాల్యూ ఎంత? డిఫరెన్స్ ఎంత? 4. సో 96 మైనస్ 4లో ఫస్ట్ సెకండ్ స్టెప్ తీసుకున్నా. ఈ 92 ఎంత వచ్చింది? 92. సో 4 స్క్వేర్ ఎంత? 16. ఈ విధంగా రాసుకున్నాను. అంతేమ్మా, ఏం లేదమ్మా. అనదర్ ఎగ్జాంపుల్ 93. సో 93 ఈజ్ ఈక్వల్ టు బేస్ వాల్యూ 100 కాబట్టి డిఫరెన్స్ ఎంతమ్మా? 7. సో 93 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 86. సో 86 ఆ విధంగా రాసుకుంటాం. ఈ 7 స్క్వేర్ ఎంతమ్మా? 49. అంతే మా ఆన్సర్. అనదర్ ఎగ్జాంపుల్ 99 స్క్వేర్. సో 99 స్క్వేర్ డిఫరెన్స్ ఎంతమ్మా? బేస్ వాల్యూ 100 కాబట్టి ఎంత డిఫరెన్స్? 1 కాబట్టి సో 99లో నుంచి 1 తీసేయమ్మా. అప్పుడు ఎంత వస్తుంది? 98 వస్తుంది. 98 వస్తుందా? ఈ 1 స్క్వేర్ ఎంతమ్మా? 01. ఇక్కడ వేసుకోమ్మా. ఇంతే మా ఆన్సర్, 9801. ఇక్కడ బేస్ వాల్యూ ఎంత తెచ్చి చెప్పుకున్నామా? 100 చెప్పుకున్నాం. దాన్ని థియరీ రూపంలో చెప్తున్నాను. స్టెప్ 2 స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఈ విధంగా నేను చెప్పినాను. మీకు అర్థం విధంగా స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఈ విధంగా రాసిన. సింపుల్ లాజిక్ మా. అనదర్ ఎగ్జాంపుల్ 92 స్క్వేర్ ఎంతమ్మా? డిఫరెన్స్ 92 మైనస్ 100 డిఫరెన్స్ ఎంతమ్మా? 8. సో బేస్ వాల్యూ 100 కాబట్టి డిఫరెన్స్ ఎంత? 8 కాబట్టి సో 92 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 84 వస్తుంది. ఆ 84ని ఇక్కడ వేసుకుంటామమ్మా. అంతేమ్మా. నెక్స్ట్ ఫస్ట్ బేస్ వాల్యూలో డిఫరెన్స్ ఎంతమ్మా వచ్చిందో? 8 వచ్చింది కాబట్టి 8 స్క్వేర్ ఎంతమ్మా? 64. అంతే మా ఆన్సర్. నెక్స్ట్ 96 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంతమ్మా? 4. డిఫరెన్స్ 4 కాబట్టి చూసినాము ఆల్రెడీ. దీన్ని చూసినాము 97. సో డిఫరెన్స్ ఎంతమ్మా? 3.
అర్థమైందా 3 97 మైనస్ 3 ఎంతమ్మా 94 నా 94 నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంతమ్మా 09 మా అంతేమ్మా ఆన్సర్ సింపుల్ లాజిక్ అనదర్ ఎగ్జాంపుల్ సో అనదర్ అబోవ్ 100 ఇస్తే విచ్ లాజిక్ మా సేమ్ లాజిక్ని 100 అబోవ్ వస్తే యాడ్ చేసుకోవాలమ్మా ఇచ్చిన గివెన్ నెంబర్ 100 పైన ఎంత ఉంటుందో దాన్ని యాడ్ చేసుకోవాలి లాస్ట్ డిజిట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి స్టెప్ 1 సో 103 ఎగ్జాంపుల్ 103 స్క్వేర్ వాల్యూ అడిగినాడమ్మా సో లాస్ట్ డిజిట్ ఎంతమ్మా 3 కాబట్టి ఆ 3లో యాడ్ చేసుకోండమ్మా సో మైండ్ క్యాలిక్యులేషన్ వితౌట్ యూజింగ్ పెన్ సో 100 ప్లస్ 3 ఇక్కడ ఏం లేదమ్మా 103 ప్లస్ 3 యాడ్ చేసుకోవాలమ్మా 106 మా ఈ 3 యాడ్ చేసుకున్నావా ఈ 3 యొక్క స్క్వేర్ యొక్క వాల్యూని ఇక్కడ వేసుకోవాలి 09 మా అంతే మా ఆన్సర్ 106 3 స్క్వేర్ ఎంతమా 09 సేమ్ అనదర్ ఎగ్జాంపుల్ 112 మా ఇక్కడ 112 కాబట్టి 112 ప్లస్ ఆ 12ని యాడ్ చేసుకోవాలమ్మా 12ని యాడ్ చేసుకుంటే ఎంతమ్మా 124 12 స్క్వేర్ ఎంతమ్మా 149 ఈ 1 ఇక్కడ క్యారీ చేసి ఎంత వస్తుందమ్మా 12544 అంతే మా ఆన్సర్ అనదర్ ఎగ్జాంపుల్ 107 సో 107 స్క్వేర్ కాబట్టి అబో 100 కాబట్టి 7ని యాడ్ చేసుకోవాలి సో 107 ప్లస్ 7 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 114 మా సో 114 ఇక్కడ వేసుకుంటాం 7 స్క్వేర్ ఎంతమ్మా 49 అంతేమ్మా ఆన్సర్ 11449 మా అనదర్ ఎగ్జాంపుల్ 113 సేమ్ మెథడ్ మా 113 12769 వస్తుంది నెక్స్ట్ 124 సో 124 సేమ్ మా 124 ప్లస్ 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 148 అర్థమైందా ఇక్కడ 148 ఇక్కడ వేసుకుంటామమ్మా నెక్స్ట్ 24 స్క్వేర్ ఎంతమ్మా 576 ఈ 5 ఇక్కడ క్యారీ అవుతుందమ్మా ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 15376 అంతేమ్మా సో అబో లాజిక్ 100 లాజిక్ ఈజ్ ఈక్వల్ టు 113 నెక్స్ట్ 198 ఈజ్ ఈక్వల్ టు 200 బేస్గా తీసుకోవాలమ్మా 200ని బేస్గా తీసుకొని సేమ్ మెథడ్ 2 డిఫరెన్స్ వస్తుంది 190 ఈజ్ ఈక్వల్ టు 196 ఈ 196 యొక్క డబుల్ వాల్యూని వేసుకోవాలమ్మా 392 ఈ 2 యొక్క స్క్వేర్ ఎంత 04 అంతేమ్మా